హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మన ట్రావెలింగ్ వాక్స్. ప్రస్తుతం మనం నెల్లూరు జిల్లాలోని వింజమూరు మండలంలో నల్గొండ అనే గ్రామంలో ఉన్నాం. మనం చూస్తే ఈ దేవాలయం శ్రీకృష్ణ దేవరాయల కాలంలో ఆయన ఉదయగిరి పరిపాలిస్తున్నప్పుడు ఈ దేవాలయం నిర్మించారని చెప్తున్నారు. అలాగే ఈ గుడి యొక్క ప్రాముఖ్యత, దాని విశిష్టత, ఇక్కడ ఎలా అభివృద్ధి చెందుతుంది అన్న విషయం మనం ఇక్కడ ఉన్న వారిని అడిగి లేదా పైకి వెళ్ళి తెలుసుకుందాం రండి. ఈ గ్రామం మనకి నెల్లూరు నుంచి 75 కిలోమీటర్ దూరంలో ఉంది. అలాగే నెల్లూరు నుంచి బొంబాయి హైవే మీదకి వస్తే మనకి ఆత్మకూరు దాటిన తర్వాత, డీసీపల్లి దాటిన తర్వాత నందవరం కూడలు అనే గ్రామం ఉంటుంది. ఆ గ్రామం రైట్ సైడ్కి తిరిగితే అక్కడ నుంచి దాదాపు ఒక 8 కిలోమీటర్ల తర్వాత మళ్ళీ అక్కడ మీకు పెద్ద ఆర్చ్ కనిపిస్తుంది. ఆర్చ్లో నుంచి లోపలికి ఒక 7 కిలోమీటర్లు వస్తే ఈ దేవాలయం మీకు దర్శనమిస్తుంది. దేవాలయాన్ని శ్రీ గృహమల్లేశ్వర లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంగా పిలుస్తారు. అలాగే మనం చూసినట్లయితే లోపల గృహలో శివలింగం ఉంది. అక్కడ ఒకసారి వెళ్ళి మనం కూడా దర్శించుకుందాం రండి. సత్యనారాయణాచార్యులు పరాంకుశం. స్వామి, ఈ దేవాలయానికి ఈ పేరు ఎలా వచ్చింది? ఇది నల్లగొండ నీలగిరి పర్వతాల్లో వెలిసినటువంటి దేవాలయం కాబట్టి నల్లగొండ అని వచ్చింది. అదే స్వామి, గృహమల్లేశ్వర లక్ష్మీ నరసింహస్వామి అని నామకరణం ఉంది కదా, ఇది ఎలా వచ్చింది ఈ పేరు? శివాయ శివరూపాయ శివరూపాయ విష్ణువే శివకేశవులకు భేదం లేదు, మేమందరం ఓటేనని చెప్పేదాని కోసంగా నిదర్శనంగా కింద శివుడు పైన నరసింహస్వామి. ఈ కొండలోనే వెలిసి శివరాత్రికి శివపార్వతుల కళ్యాణం, వైశాఖ మాసంలో లక్ష్మీనరసింహ వారి కళ్యాణం ఒకే కొండ మీద ఇద్దరికి జరుగుతుంది. ఈ దేవాలయం అసలు ఎవరు నిర్మించారు? ఇది జనమేజీ మహారాజు ప్రతిష్ట. యజుశాఖాధ్యాయులు, అబ్బా పండితుల మనవలు, గంగాధర పండితుల తమ్ములచే ఈ కోవిల తీర్మానించడం అయింది. సుమారుగా ఎన్ని సంవత్సరాలు అయి ఉండొచ్చు? సుమారు 200 సంవత్సరాల నాడు ప్రతిష్ఠ జరిగింది. 200 సంవత్సరాల నాడు ప్రతిష్ఠ జరిగిందని. అదే మేము పైన చరిత్ర చూసాం స్వామి. అయితే అక్కడ బ్రిటిష్ కంపెనీ వారు కూడా ఇక్కడ పూజలు జరిపించారని కూడా ఉంది. చోళులు, పల్లవులు, కాకతీయులు, బ్రిటిష్ వాళ్ళు వీళ్ళందరిలో కూడా పూజలు జరుపుకుంటూనే వస్తున్నాయి. కానీ ఈ నవాబులు ఉదయగిరి కోటని జయించి అదంతా కొల్లగొట్టి ఇక్కడికి వచ్చి ఇక్కడ కూడా దీన్ని కూడా పడగొట్టాలని చేస్తున్నారనే విషయం తెలిసి ఈ విగ్రహాలన్నీ ఎత్తపోయి కొండగదిలో దాచిపెట్టి తలుపులు తీసిపెట్టి చెట్టు వెళ్ళిపోయినారు అనమాట. ఇక్కడ ఉన్నటువంటి పురాతన వాళ్ళు వచ్చి ఇక్కడ ఏమి లేవురా ఇక్కడ అని దీన్ని వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా విగ్రహాలు తెచ్చి వల్ల పెట్టి మళ్ళా పూజలు జరుగుతూ ఉన్నారు. వాళ్ళ టైంలో తప్పించుకున్న ఈ విగ్రహాలు, ఈ గుళ్ళు కానీ అది జరిగింది. ప్రస్తుతం మనం కొండ మీద ఉన్నాము. ఇక్కడ పూజారి గారు మనకి చెప్పిన విషయం ఏమిటి అంటే, నరసింహస్వామి వారి గుడి మరమ్మతులు జరుగుతున్నాయి.
రేపు ఫిబ్రవరి 3వ తారీఖున కుంభాభిషేకం జరిపించి ఆ రోజు నుంచి యథావిధిగా పూజలు జరిపిస్తామని వారు చెప్తున్నారు. ఆ రోజున భక్తి జనమే కాకుండా పీఠాధిపతులు కూడా వస్తున్నారని సమాచారం. ఆ రోజు భక్తులు కూడా వచ్చి స్వామిని దర్శించుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. మనం ఇక్కడ దేవస్థానంలో చూసినట్లయితే ఈ శిలారూపాలు శ్రీకృష్ణదేవరాయలు కాలం నాటి శిలారూపాలని శాసనాలు ఉన్నాయన్నారు. చూసినట్టయితే గుడి మొత్తం కూడా ఇదే విధంగా చాలా వరకు శిలారూపంలోనే ఉన్నాయి. ఇక్కడ కింది పక్క కూడా, అలాగే పైన కానివ్వండి, అటు వెనక సైడ్ కానీ లేదా అటు సైడ్ కానీ ఎక్కడ చూసినా కూడా మనకి ఇదే విధంగా శిలారూపంలోనే దేవాలయాన్ని నిర్మించారు. మనం చూస్తున్న గ్రామం పేరే నల్గొండ గ్రామం. అలాగే ఇక్కడ మనకి కిందిగా చూస్తే శివాలయం ఉంటుంది. అలాగే పైకి చూస్తే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం కనిపిస్తుంది. ఎంతో ప్రశాంతంగా, ఆహ్లాదకరంగా, మనసుకి ఎంతో ప్రశాంతతనిస్తుంది ఈ దేవాలయం పరిసర ప్రాంతాలలో. వీలైన అక్కడికి మీరు కూడా ఒకసారి దర్శించి ఈ ప్రశాంతతను పొందాలని కోరుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ షేర్, కామెంట్ అండ్ లైక్.